నాలో ఏ పాపము లేదని ఎవ్వరు చూపించలేరు. ఒక యేసయ్య ఏమన్నాడు తెలుసా? నాలో పాపము నిరూపించమని సవాలు చేశాడు. అంత పరిశుద్ధుడిగా, అంత పవిత్రుడిగా బ్రతికాడండి. దేవుని స్తోత్రం కలుగునగా. ఆయనలో ఏ పాపము లేదట, ఆయనలో ఏ కల్మషము లేదట. ఆయన జీవితంలోను, ఆయన బ్రతుకులోను, ఆయన మాటల్లోను, సమస్తములోను ఏ అపవిత్రత లేనివాడిగా, ఏ పాపము లేనివాడిగా, ఏ కామ క్రోధ మదమచ్చరము లేనటువంటి పరిశుద్ధుడిగా యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు కొనడు. ఇంకా ప్రపంచంలో ఏ మనిషి ఎవ్వరు పరిశుద్ధులు లేరండి. యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం చెప్పండి. మాటలోని పరిశుద్ధుడు, చూపులోని పరిశుద్ధుడు, బ్రతుకులోని పరిశుద్ధుడు, పుట్టుకలోను కూడా ఆయన పరిశుద్ధుడు అండి. యేసయ్య అంత పరిశుద్ధుడైన దేవుడు అండి. స్తోత్రం చెప్పండి. ఎవరైనా అని పేరు పెట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ నాకు పేరు పెట్టవచ్చు, నీకు పేరు పెట్టవచ్చు, కానీ యేసయ్యకి పేరు పెట్టగలిగినటువంటి వాడు ప్రపంచంలో ఎవడో